హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మర్చెంట్ నేవీలో 10th క్లాస్ తర్వాత ఫ్రెషర్గా ఎలా జాయిన్ అవ్వాలో చెప్పబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మర్చెంట్ నేవీలో ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రీసీ ట్రైనింగ్ చేయాలి, జీపీ రేటింగ్ లేదా సెలూన్ రేటింగ్. జీపీ రేటింగ్ అంటే ఇంజన్ ఆర్ డెక్ సైడ్ వర్క్ చేయడానికి, సెలూన్ రేటింగ్ అంటే కిచెన్ లో వర్క్ చేయడానికి. ముందు ప్రీసీ ట్రైనింగ్ కోసం అయితే మాట్లాడుతున్నాం. ప్రీసీ ట్రైనింగ్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర 10th పాస్ మార్క్ షీట్ అయితే ఉండాలి. సెకండ్, పాస్పోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ప్రీసీ ట్రైనింగ్ చేయడానికి ఇయర్లీ 2 బ్యాచ్లు అయితే ఉంటాయి. ఒకటి జనవరి బ్యాచ్, రెండోది జూలై బ్యాచ్. ప్రతి బ్యాచ్ కి 3 to 4 months ముందే అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ప్రీసీ ట్రైనింగ్ కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తాను. ముందు గూగుల్లో డీజీ షిప్పింగ్ అప్రూవ్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో వాటి ఫీజు ఎంతో సెర్చ్ చేయండి. తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. డిసైడ్ అయ్యాక ఆ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ గూగుల్లో సెర్చ్ చేసి ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అయితే ముందుగా కనుక్కోండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ చేసి ఉంటే లేదా షిప్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళని కనుక్కొని ప్రాసెస్ ఫాలో అవ్వండి. డీజీ షిప్పింగ్ అంటే ఏమీ కాదు, మన 10th క్లాస్కి ఏపీ స్టేట్ బోర్డ్ అయితే ఎలా ఉందో సేమ్ ప్రీసీ ట్రైనింగ్ చేయడానికి కూడా డీజీ షిప్పింగ్ అనేది మన గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అనమాట. దాని అండర్లోని అప్రూవ్ అయిన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేస్తేనే వ్యాలిడ్ అనేది ఉంటుంది. లేదు డీజీ అప్రూవ్డ్ కాకుండా ఉన్న ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేస్తే సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అయితే కాదు. ఇదైతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సిడిసి చేయించుకోవడానికి ఏ సర్టిఫికేట్స్ అవసరమో చెప్తాను, చూడండి. ఓపెన్ సిడిసి చేయించుకోవాలి అంటే ఫస్ట్ 10th క్లాస్ పాస్ మార్క్ షీట్ అయితే ఉండాలి. సెకండ్, పాస్పోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. 3, ఇండోర్ సర్టిఫికేట్. ఇది మీరు ఎక్కడైతే ఎస్టీసీడబ్ల్యూ కోర్సెస్కి వెళ్తారో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే అప్లై చేస్తారు. 4, ఎస్టీసీడబ్ల్యూ బేసిక్ 5 కోర్సులు సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇండోర్ సర్టిఫికేట్ ఎస్టీసీడబ్ల్యూ సర్టిఫికేట్స్తో సిడిసి అయితే అప్లై చేసుకోవచ్చు. సిడిసి వచ్చాక ఎస్ఐఏడి కార్డ్ అనేది అయితే ఒకటి ఉంటుంది, అది కూడా అప్లై చేయాలి. ఇవన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇవి ఉంటేనే షిప్లో జాయిన్ అవ్వడానికి అయితే అవుతుంది. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ట్రైనింగ్కి ఎంత ఫీజు అవుద్ది అది కూడా చెప్పొచ్చు కదా అనేసి మీరు అడగచ్చు. ట్రైనింగ్కి ఎంత ఫీజు అవుద్ది అనేది అయితే చెప్పలేమన్నమాట. అది ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో అయితే ఫీజు ఒక్కొక్కలా అయితే ఉంటుంది. దాన్ని బట్టి తక్కువలో ఎక్కడుంది, మీకు ఎక్కడైతే బాగుంటుంది అని మీరు అనుకుంటారో అక్కడైతే మీరు జాయిన్ అయ్యి ట్రైనింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 2011లో అయితే ప్రీసీ ట్రైనింగ్ చేశాను. నేను చేసింది అయితే మూసీ మెరిటైమ్ అకాడమీ గోవాలో చేశాను. నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఫీజు అయితే మాత్రం ఇండియా మొత్తంలో చూసుకుంటే నేను ట్రైనింగ్ చేసిన ఇన్స్టిట్యూట్లోనైతే తక్కువ. ప్రజెంట్ ఇప్పుడు ఫీజెస్ ఎంత ఉందో అయితే అంతగా అయితే ఐడియా లేదు. మొత్తం అంతా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎంత ఉందో తెలిసిపోతుంది. అదే మీరు ఓపెన్ సిడిసి చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే పాస్పోర్ట్కి ఒక 2000లో అయితే పాస్పోర్ట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇండోస్ ఎస్టీసీడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఇవన్నీ చేయించుకోవడానికి అరౌండ్ ఒక 20,000 అయితే అవుతుంది. తర్వాత సిడిసి చేయించుకోవడానికి 1500 to 2000 లోపు అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఐడి కార్డ్ చేయించుకోవాలి, అది చేయించుకోవడానికి 300 రూపీస్ అయితే అవుతుంది. ప్రీసీ ట్రైనింగ్కి ఓపెన్ సిడిసికి తేడా ఏంటి అంటే ప్రీసీ ట్రైనింగ్ అనేది 6 months ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేస్తున్నప్పుడే షిప్లో మనకి ఏమేం వర్క్స్ ఉంటాయి, మనం ఏం వర్క్స్ చేయాలి అనేది మొత్తం అంతా మనకి డీటెయిల్డ్గా అయితే క్లాసెస్ ప్రాక్టికల్స్ అన్నీ చెప్పి 6 months
మనకి ఫుల్గా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల యూజ్ ఏంటి అంటే షిప్కి వెళ్ళాక మనం ట్రైనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ మొత్తం షిప్ లోనైతే మనకి యూజ్ అవుతుంది. పాస్పోర్ట్ నుంచి సిడిసి చేయించుకోవడానికి మీకైతే ఒక 25,000 అయితే ఖర్చు అవుతుంది. 25,000 లో మొత్తం మీ డాక్యుమెంటేషన్ అంతా అయితే పూర్తి అయిపోద్ది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు జాబ్ సెర్చ్ అయితే చేసుకునే పని అయితే ఉంటుంది. అన్ని రెడీ చేసుకున్నాక జాబ్ ఎలా దొరుకుతుంది అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. జాబ్ ఎలా దొరుకుతుంది అంటే మీకు ఎవరైనా రిలేషన్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మర్చెంట్ నేవీలో జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వాళ్ళు పనిచేస్తున్న కంపెనీలోనైతే మీరు జాబ్ పొందొచ్చు. షిప్కి వెళ్ళాక ఫ్రెషర్గా జాయిన్ అవుతాం కాబట్టి డైరెక్ట్గా మీకు పని అప్ చెప్పడం అయితే జరగదు. ఎందుకు అంటే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఏదైనా తప్పు జరిగితే పైన ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తారని చెప్పి స్టార్టింగ్ మీకు అసిస్టెంట్లుగా అయితే పంపిస్తారు. బోసన్తో కానీ ఫిటర్తో కానీ ఎవరైనా ఏబీలు కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళతో పాటు మీకు పంపిస్తారు పని చేయడానికి. వాళ్ళతో పాటు వెళ్ళి మీరు వాళ్ళ పని ఎలా చేస్తున్నారో చూసి మీరు నేర్చుకోవాలి. అది పని నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు ఇండివిజువల్గా అయితే మీకు పని అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఫస్ట్ టైం ఫ్రెషర్గా వెళ్తున్నాము, పని చేయకపోతే మమ్మల్ని పంపించేస్తారా, మాకు భయంగా ఉంది, ఇలాంటి భయాలు అయితే ఏమీ వద్దు. మిమ్మల్ని ముందు పని నేర్చుకోవడానికి కొన్ని నెలలు అసిస్టెంట్గా పంపిస్తారు. మీరు పని బాగా నేర్చుకొని మీరు ఒక్కరే పని చేయగలుగుతున్నారు అంటే అప్పుడు మీకు ఇండివిజువల్గా అయితే పని అయితే ఇచ్చి పని చేయమని మీకు పని అప్ చెప్తారు. అదే ఓపెన్ సిడిసి చేయించుకున్న వాళ్ళకి ఏంటి అంటే అసలు షిప్పింగ్కి సంబంధించి షిప్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఏమీ ఉండదు. బేసిక్ ఎస్టిసిడబ్ల్యూ కోర్సుల్లో ఏంటి అంటే సేఫ్టీకి సంబంధించి మన షిప్లో ఏ సేఫ్టీలు మెయింటైన్ చేయాలో దానికి సంబంధించి అయితే ఆ కోర్సెస్లో అయితే చెప్తారు. కానీ మీకు షిప్కి సంబంధించి నాలెడ్జ్ అనేది అయితే ఏమి ఉండదు కాబట్టి షిప్కి వెళ్ళాక మీకు అన్నీ నేర్పిస్తారు. డైరెక్టర్గా మీకైతే పని ఏమి ఇచ్చారు. అదే ట్రైనింగ్ చేసే వాళ్ళకంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కొంచెం ఫ్రీగా వదలవచ్చు. కానీ మీకైతే ఫ్రీగా అయితే ఉంచరు. ఎవరినో ఒకరిని పక్కన ఇచ్చే మీకు పనికైతే పంపిస్తారు. వాళ్ళు చేసే పని చూసి మీరు పని నేర్చుకుంటూ అలా మీరు కూడా పని చేస్తారు. ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారని మీకు డౌట్ అయితే రావచ్చు. నేను 2012 నుంచి అయితే మర్చెంట్ నేవీలోని జాబ్ చేస్తున్నాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో గూగుల్లో చూసి చాట్ జీపీటీలో చూసి ఇన్ఫర్మేషన్ అయితే నేను చదివైతే మీకు చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ నేను ఎలాగా ఫాలో అయ్యానో, నేను ఎలా చూశానో దాన్ని బట్టి అయితే మీకు చెప్తున్నాను. మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం వర్క్ చేస్తూనే మిగతా దేశాలన్నీ కూడా తిరగొచ్చు. ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ. ఓన్లీ మనం బయటికి వెళ్ళేటప్పుడు బయట ఏమైనా కొనుక్కోవాలన్నా తిరగాలి అన్నా దానికి ఖర్చు అయ్యే డబ్బులు తప్ప ఇంకా మిగతా అయితే డబ్బులు అయితే ఏం ఖర్చు అవ్వదు. మనకు వచ్చే శాలరీ మొత్తాన్ని మనం అలాగా ఇంటికైతే పంపించేయచ్చు. మిగతాది మీరు ఏమైనా ఖర్చు పెట్టుకోవాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టుకోవాలి తప్ప షిప్లో ఉన్నంతసేపు మీకైతే డబ్బులు అనేవి అయితే ఖర్చు అవ్వదు. ముందు టైంలోనైతే షిప్లో ఇంటర్నెట్ ఉండేది కాదు కాబట్టి పోర్ట్కి వెళ్ళేటప్పుడు సిమ్ కార్డులు కొనుక్కొని ఫోన్ మాట్లాడడానికి కానీ ఇంటర్నెట్కి కానీ సిమ్ కార్డులు అయితే మేము కొనుక్కునేవారు. ఇప్పుడైతే అలా లేదు. ప్రతి షిప్లో ఇంటర్నెట్ అనేది అయితే మ్యాండేటరీ అయిపోయింది. మ్యాండేటరీ అవ్వడం వల్ల ఏంటంటే ఇంటర్నెట్కి కాలింగ్కి ఖర్చు అయ్యే డబ్బులు అయితే మొత్తం మిగిలిపోద్ది. షిప్ ఏ దేశాలు వెళ్తే ఆ దేశాల్లో మీరు కూడా మీరు డ్యూటీ చేసుకున్న తర్వాత ఆఫ్ టైం ఉంటుంది కదా, ఆఫ్ టైంలో బయటికి వెళ్ళొచ్చు. తిరిగి మీ డ్యూటీ టైంకి అంతా మళ్ళీ తిరిగి వచ్చేయాలి. మామూలుగా అదే మనం ఏదైనా దేశం తిరగడానికి వెళ్ళాలి అంటే ఎంత డబ్బులు ఖర్చు అవుద్దో ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు వరకు అయితే ఒక 50 దేశాల వరకు అయితే తిరిగి ఉంటాను. 50 దేశాలు మామూలుగా మన డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాలి అంటే అది అవుద్దో అవ్వదో లేదు, ఎంత ఖర్చు అవుద్దో ఒక్కసారి అయితే ఆలోచించి చూడండి. అదే మనం ఫ్లైట్లో ఒక దేశం నుంచి వేరొక దేశం వెళ్ళాలి అంటే
ఫ్లైట్ టికెట్స్ చార్జెస్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే మర్చెంట్ నేవీలో ఒకవేళ మీరు జాయినింగ్ కి వేరే దేశం వెళ్తున్నారు అంటే కంపెనీయే టికెట్స్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేసి మిమ్మల్ని షిప్ వరకు తీసుకెళ్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా అయితే దానికోసం అయితే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కంపెనీయే చూసుకుంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు 90% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. నేను కూడా మిడిల్ క్లాసే. మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఏదో గొప్ప పని చేసి ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. మన మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు అయితే అలా కాదు. ఏమైనా చెయ్యాలి, డబ్బులు బాగా సంపాదించాలి, కష్టపడాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఆ ఆలోచనతోనే నేను కూడా ఈ ఫీల్డ్ లోనైతే జాయిన్ అవ్వడం జరిగింది. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అయితే ఫాలో అవ్వండి. లేదు నేను ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చానో లేదో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అంటే మర్చెంట్ నేవీలో ఎలా జాయిన్ అవ్వాలి, మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలంటే ఏమేం కావాలో ఒకసారి మీరు సెర్చ్ చేసి అయితే చూసుకోండి. మీరు మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వమన్నారు, బాగానే ఉంది, దానికి లక్షల లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుందని అయితే మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మీకు గవర్నమెంట్ జాబే వచ్చింది, 10 లక్షలు కట్టమని చెప్పేసి అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎక్కడో దగ్గర అప్పు చేసి ఎలా అయినా జాబ్ మిస్ అవ్వకూడదని అయితే మీరు ఆ డబ్బులు అయితే కట్టి ఆ జాబ్కి వెళ్తారు కదా. కాస్తో కోస్తో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ రోజుల్లో జాబ్ రావాలి అంటే మాత్రం చాలా కష్టం. ల్యాండ్ లోని జాబ్స్ పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు. ఎంత చదువుకున్నా ఎంత చేసినా కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు వేరే, అదే ప్రైవేట్ జాబ్ చేయాలి అంటే శాలరీ ఎంత వస్తుందో ఎంత లేదో మీకు కూడా తెలుసు. మీరు కూడా ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఉండుంటారు. అదే ఈ మర్చెంట్ నేవీ లైన్ లో ఏంటి అంటే స్టార్టింగ్ లో శాలరీ అనేది తక్కువే వస్తుంది, కానీ మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ శాలరీ అనేది అయితే మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీరు ట్రైనింగ్ చేసేసారు, లేదంటే ఓపెన్ సిడిసి చేసుకున్నారు, ఏదో ఒక కంపెనీలో సెలెక్ట్ అయిపోయారు అనుకోండి. తర్వాత ప్రొసీజర్ ఏంటి అంటే మీకు షిప్ ఏ రూట్ లో తిరుగుతుందో దాన్ని బట్టి మీకు వీసా అయితే చేయిస్తారు. ఒకవేళ షిప్ యుఎస్ లోని రన్ అవుతుంది అంటే మీకు యుఎస్ వీసా అయితే కంపల్సరీ చేయించుకోమని చెప్తారు. ఓన్లీ యుఎస్ వీసాకి ఫీజ్ మాత్రమే మనం పే చేస్తాం. అది కూడా మన షిప్ వెళ్ళిన తర్వాత మనకి రియంబర్స్మెంట్ అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ షిప్ యూరోప్ లో తిరుగుతుంది, ఒకవేళ మీరు షిప్ యూరోప్ లో జాయిన్ అవ్వాలి అంటే మీకు షెంజన్ వీసా అనేది ఉంటుంది. దానికి కూడా అమౌంట్ అనేది మనమే పే చేసుకోవాలి. కొన్ని కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళు పే చేస్తారు. మనం దేనికైనా వీసాస్కి కానీ దేనికైనా మనం అమౌంట్ ఏదైనా పే చేసామంటే ఆ బిల్స్ అనేవి షిప్కి తీసుకెళ్ళాక రియంబర్స్ చేసుకోవచ్చు. మన డబ్బులు అయితే మనకు తిరిగి వచ్చేస్తుంది. వీసా తర్వాత మీకు మెడికల్స్ ఉంటుంది. అది డీజీ అప్రూవ్డ్ మెడికల్ సెంటర్ కంపెనీ వాళ్ళే ఎక్కడ చేయించుకోవాలో చెప్తారు. మెడికల్స్ అయిపోయిన తర్వాత మీకు అగ్రిమెంట్ అన్ని సైన్ చేయించి అప్పుడు మీకు షిప్ ఎక్కడ ఉంటాయి, షిప్ యుఎస్ లో ఉంటాయి యుఎస్, యూరోప్ లో ఉంటాయి యూరోప్, బ్రాజిల్, షిప్ ఎక్కడుంటే అక్కడికి మిమ్మల్ని అయితే జాయినింగ్ అయితే పంపిస్తారు. ఒకసారి మీరు షిప్కి వెళ్ళాక 9 నెలలు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. 9 నెలలు వర్క్ చేసిన తర్వాతే మీరు ఇంటికి తిరిగి రావడం అయితే అవుతుంది. ఇన్ కేస్ ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, మెడికల్ గా మీకు ఏమైనా షిప్ లో ఉండేటప్పుడు ప్రాబ్లం వచ్చినా ఆ టైంలో మీకైతే సైన్ ఆఫ్ ఇస్తారు. కానీ నార్మల్ గా అయితే సైన్ ఆఫ్ అయితే 9 months తర్వాతే ఉంటుంది. ఈ 9 months ఏమీ లేదు, టైంకి పని చేస్తారు, టైంకి తింటారు, షిప్ ఏ కంట్రీకి వెళ్తే అక్కడికి తిరుగుతారు. మర్చెంట్ నేవీలో ఒకే ఒక్క డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. అది 6 months కానీ 9 months కానీ కంపెనీ బట్టి. ఒక్కో కంపెనీలో 6 months కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క కంపెనీలో 9 months కాంట్రాక్ట్స్ ఉంటాయి. కంపెనీ బట్టి మన కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకు 6 months కాంట్రాక్ట్ వెళ్ళినా 9 months కాంట్రాక్ట్ వెళ్ళినా ఫ్యామిలీకి
9 months అయితే దూరంగా ఉంటాం. ఫ్యామిలీని చూడలేము దగ్గర నుంచి అనే చిన్న బాధ అయితే ఉంటుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్ అయితే ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేసి అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు అవసరం అనుకుంటే ఇన్ఫర్మేషన్ వీడియోని సేవ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రమే ఇక మీదట ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మేము తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా అది మీకు నోటిఫికేషన్స్లో అయితే మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఒకవేళ మీకు మర్చెంట్ నేవీకి సంబంధించి ఇంకేమైనా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. దానిలో కూడా నాకు డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి. నేను కంపల్సరీ మీకు చేసిన కమెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ అయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.